త్రేతాయుగంలో ఆ రామయ్య తండ్రి కోసం శబరి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తూనే ఉంది. ఆమెకు ముసలితనం వచ్చి పళ్ళు ఊడిపోయి కంటి చూపు తగ్గినా కూడా రామయ్య ఆమె కోసం వస్తాడు అనే నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. ఆ శ్రీరామచంద్రుని మీద శబరికి ఉన్న అపారమైన విశ్వాసం రాముడిని శబరి వద్దకు చేర్చింది. ఆ రామయ్య తన వద్దకు ఖచ్చితంగా వస్తాడనే ఆమె నమ్మకమే వారిని కలిపింది. అయితే ఈ కలియుగంలో కూడా మరో శబరి ఉంది. శబరి రూపంలో ఉన్న ఓ వృద్ధురాలు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని గత 30 సంవత్సరాలుగా మౌనవ్రతం చేస్తోంది. ఈ జనవరి 22న బాలరాముడి ప్రతిష్ఠ రోజున తన మౌన దీక్ష విరమించుకోనున్నారు. ఆమె మరెవరో కాదు, జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు సరస్వతి అగర్వాల్. అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఎంతోమంది నిరసనలు, పోరాటాలు ఇలా ఎన్నో చేశారు. ఈ క్రమంలోనే 30 సంవత్సరాల క్రితం సరస్వతి అనే ఈ వృద్ధురాలు రామయ్య మందిరం కోసం మౌన దీక్షను చేపట్టారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఆ రామయ్యను ప్రతిష్ఠించే వరకు ఎవరితోనూ మాట్లాడనని ఆమె శపథం చేశారు. నిత్యం శ్రీరాముని స్మరణ చేస్తూ రామయ్యను భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితం సరస్వతి చేపట్టిన మౌన దీక్ష ఈనాడు అయోధ్యలో రామ మందిరం నిర్మించడంలో ఓ పాత్రగా నిలిచింది. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడంతో సరస్వతి ఆనందానికి అవధుల్లేవు. కాగా ఇన్ని సంవత్సరాలు ఆమె మౌనాన్ని అయోధ్యలో రామయ్య ప్రతిష్టాపన రోజునే రామ్ సీతారాం అంటూ దీక్షను విరమించుకున్నారు. ఇక ఆమె తదుపరి జీవితాన్ని కూడా అయోధ్యలోనే రామయ్య సేవ చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకున్నారట. ఆ రామయ్య తండ్రి కరుణా కటాక్షం తనపై ఉందంటూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు సరస్వతి. తన జీవితం ధన్యమైందని, ప్రాణప్రతిష్ఠలో పాల్గొనేందుకు బాలరాముడు తనను ఆహ్వానించాడని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తన ఇన్నాళ్ల తపస్సు సఫలమైందని, తన కల నెరవేరిందని అన్నారు. 30 ఏళ్ల తర్వాత తన మౌనం వీడనుంది. తన తదుపరి జీవితాన్ని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలోనే గడపాలనుకుంటున్నారు సరస్వతి. కాగా జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సరస్వతి అగర్వాల్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను అయోధ్యకు తీసుకుని వెళ్ళారు. అయితే ఆమె మొదటిసారి 1992లో అయోధ్యకు వెళ్ళారు. అక్కడ రామ జన్మభూమి ట్రస్ట్ అధినేతను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన స్ఫూర్తితోనే ఈ మౌన వ్రతాన్ని చేపట్టి రామయ్య ఆశీస్సులతో దిగ్విజయంగా మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొనున్నారు. ఏదేమైనా ఇలా ఎంతోమంది భక్తులు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం కోసం తమకు వీలైన కృషిని చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు కోట్లాది మంది కలలు నెరవేరబోతున్నాయి. మరి అయోధ్యలో రామ మందిరం